ఫ్యామిలీ చిత్రాల హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి శ్రీకాంత్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. శ్రీకాంత్ గారు, ముందుగా మీరు మధుసూదన్ రావు గారితో మీకున్నటువంటి అనుబంధం గురించి ఒక రెండు. యాక్చువల్గా 1990 7th బ్యాచ్ అండి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో. ఇండస్ట్రీకి రావాలి, ఎలా రావాలి, ఏం చేయాలన్న టైంలో ఒక మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఉంది. దాంట్లో జాయిన్ అవ్వడం, దానికి మధుసూదన్ రావు గారు దానికి ఇది స్థాపించిన వ్యక్తి. అనగానే నేను 6 months టైం వేస్ట్ చేశాను. అదే అక్కడ మెడ్రాస్ లో ట్రై చేసి అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అన్ని ట్రై చేసి దొరకలేదు. దాని తర్వాత ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా మధుసూదన్ రావు గారి ఫ్రెండ్ ఒక ఆయన బాగా తెలిసినంటే ఆయన ద్వారా మధుసూదన్ రావు గారిని కలవడం జరిగింది. కలిసి ఇట్లా మధుసూదన్ రావు గారి దగ్గరికి కలిసి ఇట్లా సార్ నేను ఇక్కడ యాక్టింగ్ చేసుకోవాలనుకున్నాను. అప్పటికే కోర్స్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది, 6 months అయిపోయింది. కరెక్ట్ గా జనవరిలో వచ్చి నేను కలవడం, కలిసిన తర్వాత ఇట్లా నేను 6 months చేస్తానండి, వచ్చిన రోజు అబ్జర్వేషన్ వస్తాను, తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను జాయిన్ అవుతానండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అని చెప్పడం. ఆయన సరే ఓకే అని చెప్పడం. నేను డైలీ వచ్చి ఒక నెల రోజులు అలా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. తర్వాత మెల్లగా కుర్రాడికి ఇంట్రెస్ట్ ఉంది బాగా. కొన్ని జాయిన్ ఇక నాటకాల్లో అక్కడ ఇచ్చే డిక్షన్ లో అన్నింటిలో కూడా శ్రీకాంత్ ని ఇంక్లూడ్ చేయండి, ఇన్వాల్వ్ చేయండి బాగా అది అని చెప్పడం. అయినా నిజంగా ఎప్పుడు కూడా అందరూ అనేవారు చాలా కోపంగా ఉంటారు. అది మా దగ్గర మాట ఎప్పుడు అటువంటిది నేను చూడలేదు. ఎందుకంటే ఆయన అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చేవారు అన్నమాట. ఎలా ఉండేది ఇండస్ట్రీ ఏంటి, ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, ఎంత డెడికేషన్ గా వర్క్ చేయాలి, ఈ క్లాసులన్నీ తీసుకునేవాడు అనమాట. అలా నాకు ఆయనతో అనుబంధం ఉంది. నేను 6 months అక్కడ మళ్ళీ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ మధుసూదన్ రావు గారిని కలిసి సార్ నేను చెప్పినట్టుగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతాను అన్నాను. అదే తర్వాత అక్కర్లేదమ్మా వెళ్ళి ట్రై చేసుకో, ఇంకా బాగుంది, హ్యాపీ, నీకు నో ప్రాబ్లం, బట్ మేమంటూ వేషాలు ఇప్పించాం కదా, క్రమశిక్షణ ఓన్లీ శిక్షణ ఇప్పిస్తాను తప్పితే లేదండి నేను ట్రై చేసుకుంటానండి, మీ ఇష్టం, మరి జాయిన్ అవ్వమంటే జాయిన్ అవుతాను, తర్వాత అక్కర్లేదు నువ్వు ట్రై చేసుకోమ్మా అని చెప్పారు. అలా మా ఇద్దరికి ఉన్న అనుబంధం అక్కడికి. ఇకపోతే నటుడికి ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎంతవరకు సహాయపడుతుంది? శిక్షణ లేకుండా కూడా నటుడు అవ్వచ్చు? డెఫినెట్ అండి, శిక్షణ లేకుండా కూడా నటన అవ్వచ్చు. అంటే అంతకుముందు నాటకానుభవం కానీ అటువంటివి ఉంటే కనుక పర్వాలేదు. ఇప్పుడు నాకేంటంటే ఎక్కడ నాటకానుభవం లేదు, స్టేజ్ ఎక్కిన ఇది లేదు, అసలు ఎట్లా ఫేస్ చేయాలి, సినిమా ఇండస్ట్రీ గురించి అసలు ఏమీ తెలియదు, నాటకాల గురించి ఏమీ తెలియదు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేది 100% ఉపయోగపడుతుంది. బేసిక్ అనేది తెలుస్తుంది, అసలు సినిమా అంటే ఏంటి, ఎలా ఉండాలి అనేది 100% తెలుస్తుంది. నాకైతే బాగా ఉపయోగపడింది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేయడం అనేది. కెమెరా ముందు ఎలా ఫేస్ చేయాలి, కెమెరా యాంగిల్స్ ఏంటి అన్ని నటనలో ఎట్లా డిక్షన్ ఎలా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఒక మూమెంట్స్, డాన్స్ ఎలా చేస్తారు, డాన్స్ ఎలా, మ్యూజిక్ సెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్ లో నేను పర్సనల్ గా నాకు బాగా హెల్ప్ అయింది అనమాట. నేను ఇన్స్టిట్యూట్ చేయడం అనేది 100% ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. అసలు ఏమీ తెలియని వాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సరే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళకి తెలిసిన కొడుకులు కానీ వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ గురించి తెలుస్తుంది. బయట పర్సన్స్ కి అసలు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అటువంటి వాటికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉపయోగపడుతుంది. సమ్మజైందా పాలిటిక్స్ అని అడిగినావు కదా, ఇప్పుడిప్పుడే సమ్మజైతాంది. మేము మీకోసం జెండాలు కట్టాలి, జిందాబాదులు కొట్టాలి, చేతుల మీద వేసుకోవాలి, చేరుకెళ్ళాలి. మీరు మాత్రం మా భుజాల మీద ఊరేగుతారు, కుర్చీలో కూర్చుంటారు, పైసలు సంపాదిస్తారు. మీ తర్వాత మీ కొడుకులు వస్తారు, ఆ తర్వాత వాళ్ళ కొడుకులు వస్తారు. ఒక్కడు వస్తే పాపోరా మొత్తం ఫ్యామిలీ దిగిపోతారు. ఈ ఫ్యామిలీలకే మేము సేవలు చేయాలి, మేం మాత్రం పైకి రాకూడదు.